పశ్చిమ గోదావరి నేల ఎప్పుడూ పంటల పండుగే. కానీ ఈ నేలలో ఒక రైతు చేస్తున్న వ్యవసాయం మాత్రం ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. రసాయనాలకు దూరంగా ప్రకృతితో స్నేహం చేస్తూ దేశీ విత్తనాలకు పునర్జన్మ ఇస్తున్నారు ఓ రైతు. మరి తనకున్న చిన్న భూమిలోనే ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించారో మనము చూద్దామా? ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు మాటల్లోనే కాదు, మట్టి మనసుల్లోనూ పాతుకుపోతున్న జీవన విధానం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం కోమరవరం గ్రామానికి చెందిన రైతు గంటా రామకృష్ణ గత 9 ఏళ్లుగా ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు. మొదట్లో చిన్న ప్రయోగంగా మొదలైన ప్రయాణం ఇప్పుడిక స్థిరమైన విజయంగా మారింది. ఇటీవలి కాలం నుంచి పూర్తిగా దేశీ వరి రకాలకు మొగ్గు చూపిన రైతు రామకృష్ణ ఈ రబీ సీజన్లో తన 2 ఎకరాల్లోనే 24 రకాల దేశీ వరి వంగడాలను సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంటలు కోత దశలోకి చేరుకుని పచ్చని పొలాలు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాయి. ప్రతిసారి పంట వేసే ముందు PMDS సాగు చేసి ఆ పంటలను భూమిలో కలియదున్నడం ఆయన ప్రత్యేకత. దీంతో భూమిలో సారం పెరిగి ఎలాంటి రసాయన ఎరువులు అవసరం లేకుండా పోతుంది. అంతేకాదు తన దగ్గర ఉన్న పశువుల నుంచి వచ్చే వ్యర్థాలతో జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసి పంటలకు అందిస్తున్నారు. ఇలా పూర్తిగా ప్రకృతి ఆధారంగా సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. అంతేకాదు వచ్చిన వరిని నేరుగా అమ్మకుండా బియ్యంగా మార్చి మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తూ లాభాలను కూడా గణనీయంగా పెంచుకుంటున్నారు. నాకున్న 2 ఎకరాల్లోనే ఇప్పుడు ఈ సంవత్సరం 24 రకాల దేశీ వెరైటీలు ఊడ్చానండి. ఇప్పుడు మొన్న గత ఖరీఫ్కి 28 రకాలు పండించా. ఈ రబీకి ఒక పంటకి వచ్చాంచే 24 రకాలు పంట వేయటం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే దేశీ వెరైటీకి మన హైబ్రిడ్ వెరైటీకి ప్రత్యేకత ఏంటంటే వాటిల్లో కెమికల్ గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో గ్లూకోజ్ శాతం ఉండదు. బాడీని ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక్కో రైస్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు నవారా ఉంది, సర్వరోగ నివారణ. దాని పంట వ్యవధి 125 రోజుల నుంచి 135 రోజులు. అలాగే రక్తశాలి ఉంది, 110 నుంచి 115 రోజులు. కులాకర్ ఉంది, అది 120 రోజుల పంట. కాలాబట్టి ఉంది, 135 నుంచి 145 రోజుల పంట. అది చిట్టి ముత్యాలు ఉన్నాయండి, అది అంతే 130 నుంచి 135 రోజుల పంట. ఇంద్రాణి ఉంది, ఇంద్రాణి 120 నుంచి 125 డేస్. రత్నసోడి ఉంది 125 నుంచి 135 డేస్. అంటే ఒక రైసు ఇప్పుడు రత్నసోడి ఉందండి కండపుష్టికి. అలాగా బ్లాక్ రైస్ ఉంది కాలాబట్టి, అది 135 నుంచి 150 డేస్. దాని వాల్యుయేషన్ ఏంటంటే కిడ్నీకి, లివర్కి, క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నవర అలాగా పనిచేస్తుంది. అందులో బ్లాక్ రైస్లో అది ఒక పనిచేస్తుంది. బర్మా బ్లాక్ ఉంది, లాంగ్ ఉంది, షార్ట్ ఉంది. ఇదేమో బంగారు పిటికలు అంటారు, బంగారు పిటికలు. అలాగా ఈ దేశీ వెరైటీలు పండించడం వల్ల ఏం చేస్తామంటే నేను పండించి ప్రాసెసింగ్ చేసి నేనే అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే దాని వాల్యుయేషను మనకి కెమికల్ రైతుకి మనకి వేరియేషన్ తేడా వస్తుంది. పంట తక్కువగా వస్తుంది, దీని వాల్యుబిలిటీ ఎక్కువ. ఎందుకంటే ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నాం అనుకోండి, ఇప్పుడు కేజీ బ్లాక్ రైస్ 150 రూపాయలు అమ్ముతాం. ఒక బస్తా పండితే మనకు ఒక 5,000 వచ్చినట్టే. అది కెమికల్ పంట ఒక బస్తా పండితే 2,000 లోపు 1750, 1800 వస్తుంది. అప్పుడు దానికి వచ్చేసిన ఎంత అవుతుంది మనకి? దీనికి బస్తాకి దానికి 3 బస్తాల డిఫరెన్స్ వస్తుంది. ఆరోగ్య రీచ్లో హెల్త్ బాగోకి నేను ఇందులోకి వచ్చా. నాకు రైట్ సైడ్ స్పెండ్ చేసింది. అప్పుడు ఆర్గానిక్ వ్యవసాయంలో మన పాలేకర్ మీటింగ్కి విజయవాడలో, గుంటూరులో పెడితే పాలేకర్ మీటింగ్ ట్రైనింగ్కి, పూణే ట్రైనింగ్కి, అలాగా అన్ని ట్రైనింగ్కి 5 రాష్ట్రాలు ట్రైనింగ్ తిరిగిన తర్వాత ఇప్పుడు ఆ ఫస్ట్ కెమికల్గానే మామూలు హైబ్రిడ్ వెరైటీలో పండించేవాడు. 11-21 ఉంది. వీళ్ళేమో 54 బస్తాలు, 55 బస్తాలు అవుతాయి. మనకి 52 బస్తాలు పండింది. దానికి ఎత్తివేసిన ఏంటంటే 4 బస్తాలు డిఫరెన్స్. కానీ పెట్టుబడి తగ్గుతుంది, మనకేమో వాళ్ళకి పెట్టుబడి తిరుగుతుంది. అంతే ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఏమిటంటే పెట్టుబడి తగ్గుతుంది, ఆరోగ్యంగా ఉంటే. భూమి మారిన తర్వాత ఇప్పుడు పంటలన్నీ ఉన్నాయి, 24 రకాలు ఉన్నాయి, పంట వైవిధ్యంతో పండుతున్నాయి. ఎందుకంటే భూమి మారిపోతే మనం ఏం చేయకలా. మనం ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం కదండి. దానివల్ల ఏమిటంటే భూమిని మార్చాలి. మెయిన్ భూమిని మార్చడం ఏంటంటే ముందు ఏం చేస్తామంటే ప్రకృతి వ్యవసాయం చేసి ముందు PMDS చేస్తాం. PMDS కళ దున్నేసి ఘనజీవామృతం వేసి జీవామృతం వేసిన తర్వాత నాట్లు వేసినప్పుడు వేపిండి వేస్తాం. ఇంకా అంతే, దానికి ఏమి కక్కలా. భూమి మారిపోయింది, ఆటోమేటిక్ భూసారం వైవిధ్యం పెరిగిపోయిన తర్వాత భూమికి ఏం అవసరం లేదు.
ప్రకృతి నుంచి 85% మొక్క ప్రతి మొక్క ఆహారం తయారు చేసుకుంటుంది. మనం ఇవ్వాల్సింది 15%. కానీ 15% మానేసి 85% ఇచ్చేస్తున్నారు కెమికల్స్ అన్ని. అందుకని భూతాపం కూడా పెరిగిపోతుంది కారణం అది. మనం ముందు ఇంట్లోకి పండించండి. మనం పండించామనుకో, ఒకరు పండిస్తే ఇంట్లో అందబలి తింటాం, అందరూ ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం ఒకరు పండిస్తే 10 మంది ఆరోగ్యంగా ఉంటాం. నా కాన్సెప్ట్ తోటి నేను ఇందులోకి వచ్చా. ఎందుకంటే మనం దీని మీద వచ్చేదాన్ని కాదు, మన 10 మంది బాగు చేయాలి. అలాగే ప్రతి రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే, మనం ముందు మీరు ఇంట్లోకి పండించుకోండి. విత్తనాలు కావాలితే, దేశీ వెరైటీలు విత్తనాలు కావాలితే నేను ఇస్తాను. మీరు విత్తనం తీసి ఇచ్చుకున్నంత పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు విత్తనానికి విత్తనం ఇవ్వనమండి. మీరు కేజీ పట్టుకెళ్తారు, 2 కేజీలు విత్తనాలు ఉంచాలి నాకు మీరు పండించుకుని. అలాగే నేను ఇస్తాను. మీకు ఏదన్నా సలహాలు సూచనలు కూడా ఇస్తాను. ప్రకృతి వ్యవసాయానికి గోశాల ఉంది మనకండి. 6 ఆవులు మేపుతున్నాను. దాంట్లో వచ్చిన పేడ మూత్రంతో మనకి జీవామృతం తయారు చేయడానికి పేడ మూత్రం ఉపయోగపడుతుందండి. అలా మనకు ఏం చేస్తామంటే పేడ జీవామృతం తయారు చేస్తాం. కాబట్టి మూత్రం ఏంటంటే రైతులకు కూడా ఇవ్వడానికి మాకు ఎన్పిఎం షాప్ ద్వారా రైతులకు కూడా ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి గమ్ముని దొరకదు మూత్రం అది. అందుకని మనకి ట్యాంక్ కూడా పెట్టి దాంట్లో దాచింది స్టోరేజ్ చేస్తాను. స్టోరేజ్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. జీవామృతం ఏం చేస్తామంటే వారానికి 10 రోజులు 15 రోజులకు ఒకసారి జీవామృతం ఇవ్వాలి చేనికి. కాకపోతే ఏంటంటే మన పంట వైవిధ్యం పండుతుంది కాబట్టి దీనికి ఏమీ ఒక్కలేదు. పంట నాట్లు వేసి యాపిల్ వేసిన తర్వాత ఎకరానికి బస్తా వేస్తాను 12 కేజీలు యాపిల్ నూనె తీయండి. అందుకని అంటే మనం పంట దీనికి మొక్క దీంట్లో ఏముంటుందంటే మిత్ర పురుగు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం స్ప్రే చేయాల్సిన పని లేదు. కెమికల్ దాంట్లో అంటే మిత్ర పురుగులను చంపేస్తారు, కెమికల్ కొడతారు కాబట్టి చచ్చిపోద్ది. దానికి ఏంటంటే మిత్ర పురుగులు ఉంటే ఏం చేస్తుంది, శత్రు పురుగులను తినేస్తుంది. మరి అలాంటప్పుడు మనకి స్ప్రే చేయవలసిన పని ఉండదండి. దానికి ప్రకృతి వ్యవసాయానికి కెమికల్ వ్యవసాయానికి అదే డిఫరెన్స్. ఏ చేనైనా సరే 15 రోజులకు ఒకసారి చేను ఆరబెట్టాలి. ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే కార్బన్ శాతం బయటకు వచ్చి ఆక్సిజన్ లోపలికి వెళ్తాం వల్ల భూమిలో ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత ఏమంటే ఆహారం తయారు చేసుకుంటాం ఈజీగా ఉంటుంది అన్నమాట భూమి. అందుకని 15 రోజులకు ఒకసారి తడి ఆరబెట్టాలి. ఇది ఇప్పుడు ఈ చేను ఉంది, ఆ కెమికల్ చేను ఏమో గట్టిగా ఉంటుంది, ఇది చేను మెత్తగా ఉంటుంది. మన శని ఒక నీళ్ళు కట్టేసిన అరదలు కట్టేసిన నెలలైనా తేమ పోదు. ఎకరానికి వచ్చి 18,500 అవుతుందండి. మనకు వచ్చేది ఎకరానికి మీద ఒక 60-70 వేలు వస్తుందండి. మామూలుగా అమ్మేస్తుంది ధాన్యం. అదే ప్రాసెసింగ్ చేసి అమ్ముకున్నాం అనుకోండి, అది 50,000 వచ్చేది 1,50,000 దాకా వస్తుంది. ప్రకృతి తోడైతే రైతుకు విజయం దూరం కాదని తన కృషితో నిరూపిస్తున్నారు రైతు గంట రామకృష్ణ. చిన్న భూమి పెద్ద ఆలోచన, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమైన ఈ విజయం ఇతర రైతులకు స్ఫూర్తిగా మారాలని ఆశిద్దాం.